నమస్కారం. టీవీ5 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సర్పై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. డిఎల్ఓలకు ఓటర్లు సహకరించాలని కోరారు. ఎమర్జెన్సీని పాఠ్యాంశాల్లో చేర్చడంపై ఎన్సీఈఆర్టీ నిర్ణయాన్ని రామచంద్రరావు స్వాగతం. పాస్పోర్ట్ అంటే పౌరసత్వానికి గుర్తింపు కాదు, విదేశీ ప్రయాణాల కోసం జారీ చేసే ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇదే స్పష్టం చేసింది. సాధారణంగా భారతీయులకు మాత్రమే జారీ చేసే పాస్పోర్ట్ దేశ పౌరసత్వాన్ని నిరూపించే తుది పత్రం కాదని వెల్లడించింది. ఒక వ్యక్తి విదేశాల్లో ఉన్నప్పుడు అతను భారతీయ జాతీయుడని ధృవీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప అది దేశ పౌరసత్వానికి అంతిమ ఆధారం కాబోదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పాస్పోర్ట్ అంటే పౌరసత్వానికి గుర్తింపు కాదు, విదేశీ ప్రయాణాల కోసం జారీ చేసే ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇదే స్పష్టం చేసింది. సాధారణంగా భారత పౌరులు కాని వారికి పాస్పోర్టులు జారీ చేయరు. పాస్పోర్ట్ జారీలో చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. దీంతో పాస్పోర్ట్ పౌర గుర్తింపునకు ఎందుకు కాదనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే MOU కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం.